నమస్తే అండి. నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం సమ్మర్ కలెక్షన్లో మంచి ప్యూర్ కాటన్ శారీస్ని చూద్దాం. కంచి కాటన్స్లో థ్రెడ్ వీవింగ్తో పాటు అందంగా ట్రెడిషనల్ మ్యాంగో మోటివ్స్తో పాటు ఉన్న చీరల్ని, అలాగే వాటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి కనకాంబరం కలర్ కాంబినేషన్తో అందంగా వచ్చిన చీర ఇది. బార్డర్ పార్ట్కి వస్తే క్రీమ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం మీద రావడం వల్ల డ్యూయల్ టోన్లో మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో కనబడుతుంది. మధ్యలో ఒక వైలెట్ కలర్ కాంబినేషన్ స్ట్రైప్ లాగా రావడం జరిగింది. అది కూడా మనకి డ్యూయల్ టోన్లో కల్నేతలో ఉంది. సేమ్ మళ్ళీ పీచ్ కలర్ కాంబినేషన్తో మరో స్ట్రైప్ వచ్చింది. ఈ పీచ్ కలర్ కాంబినేషన్స్ మీద సన్నగా మనకి టిష్యూ బార్డర్ కూడా ఈ శారీ బార్డర్స్లో ఇన్కార్పొరేట్ చేశారు. శారీ టూ సైడ్స్న ఈక్వల్ బార్డర్స్తో పాటుగా ఉంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే శారీ బాడీ పార్ట్లో ట్రెడిషనల్ మ్యాంగో మోటివ్స్ని అందంగా బూటీస్ లాగా అక్కడక్కడ వీవ్ చేయడం జరిగింది. మ్యాంగో మోటివ్లో ఒక పార్ట్ జూట్ వీవింగ్తో తీసుకుని మరో పార్ట్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్తో పాటుగా మనకి చీర బూటీస్నంతా వీవ్ చేశారు. మ్యాంగో బూటీలోనే సన్నగా ఒక లత లాంటి డిజైన్ ఫ్లవర్స్తోనూ లీవ్స్తోనూ అందంగా ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఈ మ్యాంగో బూటీస్ ఇంత అందంగా ఎలివేట్ అవుతున్నాయి. నెక్స్ట్ రోలో మనకంతా లీఫ్ ప్యాటర్న్లో ఉన్న బూటీస్ని ఇవ్వడం జరిగింది. అందులోనూ మధ్యలో మనకి జూట్ వీవింగ్తో పాటు చిన్నగా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. సో చీర ఎక్కడ ప్లెయిన్గా లేకుండా మనకి ఈ మోటివ్స్తోనే శారీ అంతా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. శారీ పళ్ళు పాటుకు వస్తే కాంట్రాస్ట్ వేలో క్రీమ్ కలర్ కాంబినేషన్తో పాటుగా మనకి పళ్ళు అంతా ఉంది. క్రీమ్ కలర్ మీద బ్లాక్తోనూ అలాగే పింక్తోనూ మనకి థ్రెడ్ వీవింగ్ అంతా రావడం వల్ల చీర పళ్ళు ఇంత బాగా ఎలివేట్ అవుతుంది. కాంట్రాస్ట్ వేలో బ్లాక్ థ్రెడ్ వీవింగ్తో పాటు ఉన్న ఈ చీరకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే ఉంది. ఏదైతే కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో పాటు ఈ చీర బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ బ్లౌజ్ని ఈ చీరతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే బ్లాక్ కలర్ కాంబినేషన్లో జూట్ వీవింగ్తో పాటు ఉన్న ఏ బ్లౌజ్ అయినా ఈ చీరతో పాటు మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ శారీకి వస్తే బేజ్ కలర్ కాంబినేషన్. సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా లైట్ కలర్ కాంబినేషన్స్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో బేజ్ కలర్ మీద రెడ్తోనూ అలాగే బ్లాక్తోనూ మనకి థ్రెడ్ వీవింగ్తో అందంగా ఈ శారీ బూటీస్ అంతా వీవ్ చేశారు. బార్డర్ పార్ట్కి వస్తే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో రెడ్తో మనకి ఈ శారీ బార్డర్స్ అంతా వీవ్ చేయడం జరిగింది. పళ్ళు పాటుకు వస్తే కాంట్రాస్ట్ వేలో మస్టర్డ్ ఎల్లో పళ్ళుతో పాటు ఉన్న ఈ చీరలో పళ్ళునంతా థ్రెడ్ వీవింగ్తోనే మనకి రిచ్ పళ్ళుగా వీవ్ చేయడం జరిగింది. ఏవైతే బూటీస్లో కలర్ కాంబినేషన్స్ వచ్చాయో సేమ్ కలర్ కాంబినేషన్స్ రెడ్ అండ్ బ్లాక్తో మనకి చీర పళ్ళునంతా వీవ్ చేయడం జరిగింది. పై సైడ్నంతా లీఫ్ ప్యాటర్నే మనకి బూటీస్లో వచ్చిన డిజైన్తో పాటుగా వచ్చింది. నెక్స్ట్ రోలో అంతా మ్యాంగో బూటీస్ వచ్చాయి. మధ్యలో లత లాంటి డిజైన్ లీఫ్ ప్యాటర్న్లో ఉన్న దాంతో మనకి చీర పళ్ళు అంతా వచ్చింది. మధ్య మధ్యలో ముగ్గు డిజైన్ కూడా మనకి పళ్ళులో కనబడుతుంది. సో కంప్లీట్ ట్రెడిషనల్ వేలో ఎలివేట్ అవుతున్న ఈ చీరకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే ఉంది. శారీ పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ ఈ చీరతో పాటుగా ఇవ్వడం జరిగింది. బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ అయినాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ బ్లౌజ్ ఈ చీరతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. లేదంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఏ థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్ అయినా మనం ఈ చీరతో పాటు ట్రై చేయొచ్చు.
లైట్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్లో కనబడుతున్న ఈ డ్యూయల్ టోన్ చీరకి బార్డర్ పార్ట్లో రస్ట్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఇవ్వడం జరిగింది. అలాగే బూటీస్ అంతా ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో నేసారు. చీర పళ్ళు పాటుకొస్తే కాంట్రాస్ట్ పళ్ళు టై అండ్ డై ద్వారా కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్లో మనకి చీర పళ్ళుని డై చేసి వీవ్ చేశారు. దాని మీదంతా బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో పాటు లీవ్స్ మోటివ్స్ అలాగే మ్యాంగో మోటివ్స్ని వీవ్ చేశారు. చీర బ్లౌజ్ పార్ట్కి వస్తే కాంట్రాస్ట్ వేలో ఏదైతే కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో పాటు రస్ట్ కలర్ బార్డర్స్తో పాటుగా మనకి చీర బ్లౌజ్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ చీరతో పాటు ఆ బ్లౌజ్ని మనం స్టిచ్ చేయించుకోవచ్చు. లేదు అడిషనల్గా ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే ఏవైతే కలర్ కాంబినేషన్స్ మనకి థ్రెడ్ వీవింగ్లో వచ్చాయో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్కి బ్రౌనిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చిన ఈ చీరకి బూటీస్ అంతా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వీవ్ చేశారు. శారీ పళ్ళు పాటుకొస్తే కొంచెం బ్రౌనిష్ షేడ్లో టై అండ్ డై చేస్తూ ఈ చీర పళ్ళుని కాంట్రాస్ట్ వేలో మంచి థ్రెడ్ వీవింగ్తో పాటు రిచ్ పళ్ళుగా వీవ్ చేయడం జరిగింది. అలాగే బ్లౌజ్ పార్ట్కొస్తే ఏదైతే కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్స్తో బ్రౌనిష్ ఆరెంజ్ కలర్ బార్డర్స్తో పాటుగా మనకి బ్లౌజ్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ చీరతో పాటు ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ని మనం ట్రై చేయొచ్చు. లేదు ఇంకా కాంట్రాస్ట్గా మనం బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఏదైతే థ్రెడ్ వీవింగ్ అంతా మనకి పళ్ళులోను అలాగే శారీ బాడీ పార్ట్లోనూ వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్స్తో ఉన్న ఏ బ్లౌజ్ అయినా ఈ చీరతో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. చూశారు కదండి ప్యూర్ కంచి కాటన్ శారీస్ ఎంత అందంగా థ్రెడ్ వీవింగ్తో పాటు ఈ చీరల్ని నేసారో. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.